శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు, ఆ రాసులన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి, వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ముందుగా రవి ఆగస్టు 18 వరకు కర్కాటకంలో ఉంటారు, తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు. చంద్రుడు తులారాశి నుండి 12 గ్రహాలు తిరుగుతారు. అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యారాశిలోనే ఉంటారు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రగ్రహం ఈ నెల 19 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు. వక్రశని రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు. కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే 12 రాశుల యొక్క వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకు అన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఇది ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం వస్తుందా, లేదా నాకు సంతానం అవుతుందా, నా జీవితం ఎలా ఉంటుంది, నా చదువు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు. ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% నుంచి 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం, సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంని బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి, జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, జన్మ శని 7.5 శని నడుస్తుంది. ఆగస్టు నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువై ఉంటుంది. మిశ్రమ ఫలితాలు, కొన్నిసార్లు సగటు కంటే బలహీనంగా కూడా ఉంటారు. మీనరాశి మిత్రులారా, ఈ నెల మొత్తం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఫస్ట్ జాగ్రత్త వచ్చి వాహనం నడిపేటప్పుడు, రెండవ జాగ్రత్త ఆహారం తీసుకునేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, భార్య భర్తలు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఉద్యోగంలో పై అధికారి నుంచి ప్రెషర్, సహ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రెషర్, ఒకానొక సమయంలో ఉద్యోగం కూడా వదిలేసి మీరే ఫోర్స్గా రిజైన్ చేసి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, లేదా టెర్మినేట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఇలా గురుగారు ఇలా చెప్తున్నంటే, అవును జాగ్రత్త పడండి. ఇది గోచార గ్రహం మాత్రమే. మళ్ళీ మీ వ్యక్తిగత మిగతా గ్రహాలు కలిసి ఉంటే అది వేరే రకంగా కూడా మారచ్చు. వ్యాపారంలో షూరిటీ సంతకాల వల్ల మోసపోవడం, కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండి. అన్నదమ్ముల అక్కల మధ్య సఖ్యత లోపమవుతుంది. ఒక కోర్టు కేసు మిమ్మల్ని బాగా నిద్ర లేకుండా చేస్తుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ఒక వెయిట్ చేయండి. మాస ద్వితీయంలో కాస్త ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఎలాంటి రిస్క్ కొత్త వ్యాపారం చేయకండి. ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఎల్సీ లేకుండా ఇవ్వకండి, లేకపోతే మీ జీవితమే తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. సమాజంలో తిరిగే వాళ్ళు, రాజకీయంగా కానీ అలా ఉన్నవాళ్ళు వీలుంటే సైలెంట్గా ఉండండి, లేదా మంచి మాత్రమే మాట్లాడడం మొదలుపెట్టండి. ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త పడండి. పరస్పర వాదనలు, ఎవరితో మాట్లాడినా ఏదో రకమైనటువంటి వాదన. ఎందుకంటే శని నాలుక మీద వచ్చి కూర్చున్నాడు, కానీ ఏదో రకమైనటువంటి ఆర్థికంగా మేలు జరిగిపోతుందని కూడా చెప్పచ్చు. మీరు చాట్స్ చేయడం, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా ఎవరికైనా కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాలని దుర్వినియోగం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం మీద ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి.
ఏ విధమైనటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకోకండి, చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడాల్సిన సమయం ఇది. ఆరోగ్య విషయంలో స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం. మహిళలు ఎక్కువ శాతం సమాజంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి, పండుగ నెల కాబట్టి మీ యొక్క ముఖ్యమైనటువంటి ఆభరణాలు కానీ ఇంకొకటి కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం అని చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ, మీ యొక్క రెన్యువల్స్ కానీ, లేదా చిట్ ఫండ్స్లో కానీ, బ్యాంక్ లోన్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు, మీ బిల్డింగ్కి పర్మిషన్స్ కూడా ఇవన్నీ పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజులంతా మీదే. ఈ ఒక్క నెలకు వస్తే జాగ్రత్తగా ఉంటాయి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి మిశ్రమం, మీడియా రంగం వారికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే చాలా వరకు మీ యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది. చంద్రాష్టమం ఆగస్టు 27/8/2025 7:21 సాయంత్రం నుండి 30/8/2025 7:53 వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు. నెల మొత్తం చాలా కేర్గా ఉండాలి. ఈ 2.5 రోజులు ఇంకా ఎక్కువ కేర్గా ఉండాలి. అదృష్టం ఇచ్చే సంఖ్య 7. శనివారం కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఈ కాస్మెటిక్స్ కానీ అలంకార వస్తువులకు కానీ దూరంగా ఉండండి. దానివల్ల కూడా స్కిన్ అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ ఆలయాలకి ప్రదక్షిణం చేయండి. 19 ప్రదక్షిణాలు 48 రోజులు కూడా చేయండి. అనుకూలమైనటువంటి దైవం, ఇష్టదైవం శని భగవాన్ని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు జపించిన వాళ్ళు శని యొక్క శక్తి తగ్గడానికి, ఈ యొక్క కరుంగాళిమాల ఇబ్బందికి తగ్గడానికి ఈ కరుంగాళిమాలను ధరించండి. అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దగ్గరపై దీపం పెట్టండి. మీ వయసు ఎంత ఉందో అంత. ఈ నెల మొత్తం దైవనామస్మరణ చేయండి. కలవు నామస్మరణాత్ అన్నారు. నామస్మరణతో అన్ని కూడా తొలగిపోతుంది. ఎవరితో కూడా ఆల్మోస్ట్ సోషల్ లైఫ్కి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 12 రాశులకు కూడా ఈ ఆగస్టు 2025 నెలలో ఈ చంద్రాష్టమం ఎప్పుడెప్పుడు వస్తుంది, ఈ చంద్రాష్టమం రోజు ఏమేమి కేర్ తీసుకోవాలి. ఈ చంద్రాష్టమం రోజు ఏం చేస్తారంటే 2.5 రోజులు ఉంటుందండి ఈ యొక్క గమనం. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి నూతన పని చేయాలన్నా ఒక్కసారికి 4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. మరి ఈ నెలలో చంద్రాష్టమం మేషరాశి వారికి ఆగస్టు 2 11:52 నుండి 5/8/2025 11:23 వరకు చంద్రాష్టమం ఉంది. మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా వస్తుంది మేషరాశి వారికి. 30/8/2025 7:53 ఉదయం నుండి 1/9/2025 7:55 సాయంత్రం వరకు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం 5/8/2025 11:23 నుండి 7/8/2025 8:11 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి మిథున రాశి వారికి 7/8/2025 8:11 రాత్రి నుండి 10/8/2025 2:11 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఆగస్టు 10/8/2025 2:11 ఉదయం నుండి 12/8/2025 6:10 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి 12/8/2025 6:10 ఉదయం నుండి 14/8/2025 9:06 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి 14/8/2025 9:06 నుండి 16/8/2025 11:43 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి 16/8/2025 11:43 ఉదయం నుండి 18/8/2025 2:40 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి 18/8/2025 2:40 నుండి మధ్యాహ్నం నుండి 20/8/2025 6:35 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి వారికి 28/2025 6:35 సాయంత్రం నుండి 23/8/2025 12:16 వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 23/8/2025 12:16 ఉదయం నుండి 25/8/2025 8:29 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి 25/8/2025 8:29 ఉదయం నుండి 27/8/2025 7:21 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి 27/8/2025 7:21 రాత్రి నుండి 30/8/2025 7:53 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ చంద్రాష్టమం రోజు ఎంత వీలుంటే అంత దైవనామస్మరణ చేయండి. ఎవరితోనూ వివాదాలకు దిగకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. శ్రీమాత్రే నమః. నమస్కారం. ఆగస్టు నెల 2025 ఆగస్టు నెల వచ్చిందంటే మనకందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పచ్చు. ఏంటి, శ్రావణ మాసం వచ్చేస్తుంది, భాద్రపద మాసం వచ్చేస్తుంది, ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది, కార్తీక మాసం వచ్చేస్తుంది, మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలు శివరాత్రి వరకు. మరి ఈ ఆగస్టు నెలలో 2025 ఏమేమి పండుగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం. ఆగస్టు 8 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, వరమహాలక్ష్మికి పూజ, ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం. ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం, పసుబొట్లకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు. ఆగస్టు 9 శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ. ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ. ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం, ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ. పౌర్ణమి శనివారం. ఆగస్టు 11 శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం. మరి ఆగస్టు 12 మంగళవారం సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం, అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా విశేషం అని కూడా చెప్పచ్చు. ఆగస్టు 15 మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 మళ్ళీ శనివారం వచ్చింది, శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఇంకా ఆగస్టు 24 భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 27 బుధవారం వినాయక చతుర్థి. అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు. వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి, దీన్ని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి. వాళ్ళ చేత ఎక్కువ చేయించండి. సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైన పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది. అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి. ఏ ఇబ్బంది పడకుండా ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏ ఏర్పాటు చేసుకోవాలి, అలంకారాలు ఏం చేసుకోవాలి, పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి, ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని, ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా 6-7 పండుగలు వచ్చేస్తుంది కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి చక్కగా చేసుకోండి. మీ యొక్క రాశి ఫలితాలన్నీ కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. నమస్కారం.